I like your dress. What is special today? Minecraft. Okay. సోనిక్ అండ్ మైండ్ క్రాఫ్టా? ఏం చేస్తావు ఈరోజు? మీ ఫ్రెండ్స్ వస్తున్నారా? ఎంజాయ్ చేస్తావా? ఓకే, బాగుంది నీ డ్రెస్. హ్యాపీ బర్త్డే. Thank you. Hi. హ్యాపీ బర్త్డే. Thanks. You're waiting for your friends? Yeah. Can I see your dress? Oh yeah, sure. Wow, చాలా బాగుంది. సోనిక్? Yeah, Sonic. You like Sonic? Yeah. I like వస్తున్నారా మీ ఫ్రెండ్స్ అందరూ? వెయిట్ చేస్తున్నావా నువ్వు? it. Yeah, వస్తున్నాను. Just చాలా time ఉంది. చాలా టైం ఉందా? ఓకే ఓకే That's why నేను ఆడుకుంటున్నాను. ఓకే Bye. బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్త కెనడా వ్లాగ్స్. సో ఈరోజు చాలా రోజులు అయింది కదా నేను లాంగ్ వీడియోస్ చేసి. ఇది లాంగ్ వీడియో ఏం కాదు, జస్ట్ సింపుల్గానే చేస్తున్నాను. ఏంటి అంటే ఈరోజు మా పిల్లల బర్త్డే చేస్తున్నాను. సో అదేంటేంటి, నేను ఎలా గిఫ్ట్లు ఇస్తున్నాను, ఏంటి ఫుడ్, ఏంటి పిల్లలు ఎవరెవరు వస్తున్నారు అందరికీ మీకు వీడియోలో చూపిస్తాను. మా పిల్లలు ఇద్దరిది కూడా నవంబరే అనమాట. చిన్నోడిది 14 నవంబర్ 14, పెద్దోడిది నవంబర్ 20. సో ఇద్దరిది కలిపి నేను ఒకరోజే చేస్తాను అనమాట. సో దట్ అందరు ఫ్రెండ్స్ ఒకసారి రావచ్చు కదా, వాళ్ళకి కూడా వీలుంటుంది కదా ఒకసారి రావడం. ఇద్దరిది ఇండివిజువల్గా చేసే కన్నా అని చెప్పి నేను ప్రతిసారి ఇలాగే చేస్తాను. సో లాస్ట్ 3 years నుంచి కూడా నేను వీడియో పెడుతూనే ఉన్నాను బర్త్డే. సో ఈసారి పిల్లలు ఏంటంటే మైండ్ క్రాఫ్ట్ అడిగారు. సో ఆ థీమ్తో చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియోలో ఎవరెవరు వస్తున్నారు, ఫుడ్ ఏంటి, అలాగే నేను ఏ గిఫ్ట్స్ చేశాను అన్నీ కూడా మీకు చూపిస్తాను. అంటే రిటర్న్ గిఫ్ట్స్ ఏటేటి కూడా ఇస్తున్నాను అన్నీ మీకు చూపిస్తాను. సో చూసి ఎంజాయ్ చేయండి. సో మా పిల్లలు అయితే మైండ్ క్రాఫ్ట్ థీమ్ అడిగారు. సో అందుకని చెప్పి మైండ్ క్రాఫ్ట్ చేశాను. అంటే మరీ హెవీగా నేనేమీ చేయలేదు, డెకరేషన్ చాలా సింపుల్గానే చేశాను. సో ఇది అండి బేసిక్ అంటే నేను చేసిన డెకరేషన్ సింపుల్గానా. ఇప్పుడు చూస్తున్నారా అసలు ఇల్లు అయితే చూడండి ఎంత నీట్గా ఉందో అసలు. అంటే ఇవన్నీ ఆడుకోవడానికి అని చెప్పి ఇవన్నీ తీసాను. ఇంకైతే చూడండి అసలు ఎంత నీట్గా ఉందో. అన్నీ కూడా అరేంజ్ చేశాను సో దట్ వాళ్ళు ఆడుకోవడానికి ఫ్రీగా ఉంటుందని. కానీ రిటర్న్ వెళ్ళాక మళ్ళీ మీకు వీడియో తీస్తాను. అసలు ఎంత నీట్గా అయితే ఉంటుందని నేను అనుకోవట్లేదు కదా. జతి నీట్గా ఉంటుందా ఉండదా? రిటర్న్ వెళ్ళినప్పుడు ఉంటుందా? నువ్వే చెయ్యాలి క్లీనప్ అంతా. చేస్తావా క్లీనప్ అంతా? నువ్వే చెయ్యాలి. చెయ్యవా? హ్యాపీ బర్త్డే టు యూ. Are you 1? Are you 2? Are you 3? Are you 4? Are you 5? Are you 6? Are you 7? Are you 8? Are you 9? Are you 10? Are you 11? నా జతి అయిపోయిందా? చేసేయండి, కట్ చేసేయండి. Guys, how is it? You guys like it? Thank you. రిటర్న్ గిఫ్ట్గా అయితే నేనైతే ఇలా బ్యాగులు ఇచ్చాను అనమాట. అంటే ఇది లైక్ ఏదైనా అవుట్డోర్స్ కానీ ఏదైనా క్లాసెస్కి కానీ అలా తీసుకెళ్ళడానికి బాగుంటుందని చెప్పి ఇలాగ ఇచ్చాను అనమాట. జతి మీ ఫ్రెండ్స్ ఇలాగ వెళ్ళారు, అప్పుడు బొమ్మలన్నీ తీస్తావా? నీ గిఫ్ట్లు వచ్చాయి ఇవన్నీ? అవన్నీ చిన్ని. నైస్, నీకు చాలా మంచి గిఫ్ట్లు వచ్చారా? మంచి చిన్ని అదే
voice president ఇచ్చింది. ఓకే అందరికి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. Thank you for watching. Bye. Bye. సో ఇది చూస్తున్నారు కదా, ఇంకా గిఫ్ట్ కార్డ్లో ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ ఇంకా తీయలేదు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అన్నీ క్లీనప్ చేస్తున్నాం. మా వాళ్ళు ఈలోపే అన్నీ తీసేశారు. ఇప్పుడే మా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళారు. అలాగే నేను కూడా కొంచెం కేక్ అవి కొంచెం పంచాను అనమాట. సో ఇది అండి వీడియో, మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నేనైతే చాలా సింపుల్గా రెడీ అయ్యాను. మా ఫంక్షన్ అంతా మీకు ఎలాగనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ఇది డెకరేషను చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయితే చేశాను. ఇలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. నేనైతే అంటే రిటర్న్ గిఫ్ట్గా బ్యాగులు ఇచ్చాను. బ్యాగులు అయితే దేనికైనా యూజ్ ఉంటుంది కదా, లైక్ చిన్న స్విమ్మింగ్ కానీ క్లాసులకైనా అలాగే వెళ్ళొచ్చు అనేసి నేను ఇంక ఈసారి బ్యాగులు అన్నీ ఇచ్చాను అనమాట. సో మీకు అవన్నీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పార్టీకి వచ్చిన అందరికీ అలాగే మా పిల్లల్ని బ్లెస్ చేసి విష్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో ఇది అండి వీడియో. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.